నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. వారితో మాట్లాడాలనుకున్న వారు స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసేయండి. గురుగారు నమస్తే అండి. నమస్తే. గురుగారు మొదటగా కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి. సుధారాణి గారు విశాఖపట్నం నుంచి. సుధారాణి గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/5/98 అండి. 98. ప్లేస్ అండి? రాత్రి 12:15 అండి. 12 గంటల 15 నిమిషాలకి. ప్లేస్ అండి? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి పాప గురించి? పాప ఎలా చదువుతుంది, అదే పాపకి ర్యాంక్ ఎలా సెకండ్ అయిందండి, ఎలా ఏ ర్యాంక్ వస్తుంది అది చెప్తారని చెప్పి ఉద్యోగస్థానం ఎలా ఉంది. గురుగారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పాప లగ్నం వచ్చి మకర లగ్నం, రాశి వచ్చేసి ఇది సింహరాశి, నక్షత్రం వచ్చేసి ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో గురుకేతువుల కలయిక, అలాగే పరాక్రమ స్థానంలో శుక్రుడు, అలాగే బుధుడు నీచ స్థితిలో, శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు. అలాగే విద్యాస్థానంలో శని నీచ స్థితి కలిగి ఉండి, రవి ఉచ్చస్థితిలో కుజునితో కూడా ఇది అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇక్కడ. అలాగే అష్టమంలో చంద్రరాహుల యొక్క కలయిక ఉంది. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం కుజమహాదశిలో శని జరుగుతూ ఉన్నదమ్మా. ఇది రేపు జూలై 25 తర్వాత నుంచి అన్ని విధాలా బాగుండేదానికి అవకాశం ఉంది. చక్కగా చదువుకుంటుంది. విద్యాస్థానాధిపతి విద్యాస్థానంలో, అందులో కూడా రవితో ఉచ్చస్థితిలో కలిగి, రవి ఆ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఉండటం. అయితే శని అక్కడ కానీ లేకుండా ఉంటే ఇంకా బాగుండేది, కానీ బట్ అక్కడ ఉన్నప్పుడే పుట్టింది కాబట్టి తప్పకుండా అక్కడ శని విద్యాస్థానంలో ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా ఉండేందుకు శని భగవానునికి తప్పకుండా మీరు అభిషేకం చేయించండి. అలాగే హనుమంతుని యొక్క ఆరాధన చేయటం ద్వారా ఈ పాపకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రాహుకేతులకు కూడా ఇక్కడ సర్పదోషం ఉన్నందువలన భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవటం చాలా మంచిదమ్మా. మరో కాలర్ ఉన్నారండి. తుని నుంచి కాల్ చేస్తున్నారు శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి మేడం. చెప్పండి శ్రీనివాసరావు గారు. 15/11/1987 మేడం. 87. 81 మేడం. 81. ప్లేస్ టైం చెప్పండి. ఆదివారం రాత్రి 1 గంట 2 ప్రాంతం మధ్యలో మేడం. ఓకే అండి. ప్లేస్ అండి? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరిలో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? మేడం నాకు ఉద్యోగం గురించి మేడం. ఉద్యోగం గురించి గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఇక్కడ నమస్తే గురుగారు. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నాకు ఉద్యోగం ఇది మీదేనా? సార్ రైట్ అండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి సింహలగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 1వ పాదం. లగ్నంలో సింహలగ్నంలో కుజుడు, అలాగే 2వ ఇంట్లో శని, 3వ ఇంట్లో ఇక్కడ రవి లగ్నాధిపతి నీచ స్థితిలో బుధునితో, అలాగే గురువుతో. పంచమంలో శుక్రుడు, గురువుకి అలాగే శుక్రుడికి పరివర్తన యోగంలో 6వ ఇంట్లో కేతు, లాభంలో చంద్రుడు, వ్యయంలో రాహు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ మీ జాతకరీత్యా చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నాయి. కాబట్టి ఈ రాహుకేతువులకి తప్పకుండా మీరు దుర్గా అమ్మవారిని ఆరాధన చేయండి. మీకు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఏదైనా, అంటే అది దుబాయ్ కావచ్చు, లేకపోతే సింగపూర్, మలేషియా లాంటిది, లేదా మీరున్న చోటు నుంచి కనీసం 100 కిలోమీటర్ల అవతరున్న ఏ ఊరికైనా వెళ్ళి మీరు ఏ పని మొదలుపెట్టినా లేదా ఏ ఉద్యోగంలో చేరినా మీకు స్థిరత్వం ఉంటుంది. అంతే తప్ప మీరు ఉన్న చోట్ల మాత్రం ఉంటే అది ప్రయోజనకారకంగా ఉండదు. అందులో శని మహాదశ జరుగుతూ ఉన్నది. మీకు శని సప్తమాధిపతి అయి 6వ స్థానాధిపతి అయి కుటుంబ స్థానంలో మిథున రాశిలో ఉన్నందువలన తప్పకుండా శని మీకు మిత్రరాశిలో ఉన్నందువలన యోగకారకంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత దూరంగా వెళ్ళటం వలన మీరు బాగుండేదానికి, జీవితంలో త్వరగా స్థిరపడేదానికి అవకాశం ఉంటుంది. మరో కాల్ అండి. లక్ష్మి గారు వైజాగ్ నుంచి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మా మేనగోళ్ళ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. May 12th చెప్పండి. 91. ఎన్ని గంటలకమ్మా? మధ్యాహ్నం 2:25 అండి. జనం 2:25. ఏ ఊర్లో పుట్టింది? విజయవాడ దగ్గర, గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. గుంటూరు డిస్ట్రిక్ట్.
అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ ఎన్ని వస్తున్నా ఆగిపోతున్నాయండి. 2 years బట్టి చేస్తున్నారు కానీ అవ్వట్లేదు మ్యారేజ్ అసలు. అలాగే అమ్మాయి ఇక్కడ జాతకం అమ్మాయిది సింహ లగ్నానికి కన్యా లగ్నానికి మధ్యలో సంధిలో ఉండిపోయింది. ఈమె కన్యా లగ్నానికి సింహ లగ్నానికి మధ్యలో అది లగ్న సంధిలో ఉండటం ఒక ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. ఇక్కడ జాతకరీత్యా శుక్రమహాదశలో కేతు జరుగుతున్నది. వివాహానికి సంబంధించినంత వరకు జాతకంలో ఇక్కడ కళత్రకారకుడైనటువంటి శుక్రుని యొక్క దశ జరుగుతున్నది. కానీ ఈమెకి వివాహ స్థానాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ శని. ఆ శని 6వ స్థానంలో ఉన్నందువలన తన స్వస్థానమై ఉన్నప్పటికీ 6వ ఇంట్లో 6వ స్థానాధిపతి యోగకారకుడే. కానీ ఇక్కడ జాతకంలో అంటే అది సంధిలో ఉండిపోయింది అనమాట. ఇక్కడ సింహలగ్నం తీసుకుంటే శని అవుతాడు, అలాగే కన్యా లగ్నం కిందకి వచ్చేస్తే అది గురువు అవుతాడు. గురువు అయితే ఈ పాటికి ఎప్పుడో పెళ్ళి అయిపోయి ఉండాలి. ఎందుకంటే గురువు సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉండటం లాభంలో ఉన్నందువలన వివాహం త్వరగా అవ్వాలి. అలాగే విదేశీయానం ఇవన్నీ కూడా చక్కగా ఇచ్చి ఎక్కడో గొప్ప స్థితిలో ఉంచాలి పాపని. ఇప్పుడు శుక్రదశలో కేతు జరుగుతుంది. 2017 జనవరి 4వ తారీఖు వరకు కూడా అక్కడ రవి దశ వస్తుంది. ఈ రవి తప్పకుండా ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇక్కడ మేషరాశి అశ్విని నక్షత్రం 1వ పాదం ఈ అమ్మాయిది. అమావాస్య ముందు జన్మించినటువంటి జననం. రవి బుధుల యొక్క యోగం ఉన్నది పాప జాతకరీత్యా. కాబట్టి ఈ నవంబర్ నుంచి ఈ అమ్మాయికి వివాహ యోగం ఉన్నది. కాబట్టి మీరు తప్పకుండా నవంబర్ తర్వాత ప్రయత్నం చేయండి, తప్పకుండా వివాహం కుదిరేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు నల్గొండ నుంచి అండి కోటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి అండి. కోటేశ్వరరావు గారు టీవీ చూడొద్దండి, డిస్టర్బెన్స్ వస్తుంది. డైరెక్ట్గా మాట్లాడండి. ఏంటండి? జనవరి 31 1968. 68. టైం ప్లేస్ చెప్పండి. జనవరి 31 1968 పాత పశ్చిమ వెస్ట్ గోదావరి జిల్లా అండి. టైం చెప్పండి. ఉదయం 6:45 6:48 ఉదయం. ఉదయం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే గురుగారు. 2013లో సౌదీ అరేబియా వెళ్ళాను ఉద్యోగానికి. ఓకే. 2 నెలలకి తిరిగి వచ్చేసాను. ఓకే. మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను అవుతాని. ఇక్కడ జాతకంలో మీది మకర లగ్నం, రాశి కుంభరాశి, నక్షత్రం వచ్చేసి ధనిష్ఠ నక్షత్రం 4వ పాదం. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా మీకు విదేశీయానానికి సంబంధించినంత వరకు మీరు ప్రయత్నం చేయవచ్చు. ఎప్పటి నుంచి చేస్తారు అంటే ఇప్పుడు చేయండి, తప్పేం లేదు. కానీ నెక్స్ట్ మార్చి 15 తర్వాత మాత్రమే ఉన్నది. అంటే రేపు జనవరి తర్వాత శని మారిన తర్వాత మీ రాశికి లాభానికి వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని బయటికి తీసుకెళ్లేదానికి అవకాశం ఉన్నది. గురుగారు మరో కాలర్ అండి, తెనాలి నుంచి సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ గురించేనండి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 17 1999. 1999. టైం అండి, టైం ప్లేస్ చెప్పండి. మార్నింగ్ 11 to 12 అండి. ప్లేస్ అండి? తెనాలి అండి. తెనాలిలో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? చదువు, ఆరోగ్యం, ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, చదువు, ఆరోగ్యం, ఉద్యోగం ఎలా ఉంటుందో కొద్దిగా చెప్తారా? ఇక్కడ నీ జన్మజాతక రీత్యా నీది కన్యా లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, పుబ్బా నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి ఇక్కడ జాతకంలో 2వ ఇంట్లో కుజుడు కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో దోషంలో ఉన్నాడమ్మా. అష్టమాధిపతి కుటుంబ స్థానంలో ఉండటం వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. విద్యాస్థానాధిపతి కూడా అష్టమంలో ఉన్నందువలన విద్యలో దానికి సరిపోయేటట్టుగా చదువుకునేదానికే తప్ప నువ్వు ర్యాంక్స్ సాధించాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు. ఉద్యోగానికి సంబంధించినంతవరకు నీకేం భయం లేదు. ఏదో ఒక రకంగా చాలామంది గొప్పగా చదివిన ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు వస్తాయని గ్యారంటీ లేదు. అలా అని చెప్పేసి నా ఆర్డినరీ పాస్ మార్కులతో పాస్ అయినటువంటి వాడు కూడా కంపెనీ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దాని గురించి ఏమి నీ జాతకరీత్యా కుజుడు 2వ ఇంట్లో ధనస్థానంలో ఉన్నందువలన, అది శత్రు రాశిలో ఉన్నందువలన, ధనాధిపతి వ్యయంలో ఉన్నందువలన, లాభాధిపతి వ్యయంలో ఉన్నందువలన మీరు తప్పకుండా ప్రతిరోజు లలితా సహస్రనామాన్ని చదువుకోండి. అమ్మవారికి
తప్పకుండా పూజ చేసుకోండి. దానివలన మీకు విద్య అలాగే ఆరోగ్యము ఈ రెండు కూడా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం ఆల్రెడీ బాగుంది, బాగలేనిది విద్య ఆరోగ్యమే. అది బాగుండాలంటే అమ్మవారికి లలితా సహస్రనామాన్ని నేర్చుకుని చక్కగా పారాయణం చేయండి. దానివలన మీకు మంచి జరుగుతుందమ్మా. మరో కాల్ తీసుకుందామండి. షర్మిల గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. షర్మిల గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 15, 2015 అండి. ఫిబ్రవరి 15, 15, 2015 అండి. 2015. టైం ప్లేస్ చెప్పండి. ఏంటండి? టైము ప్లేస్ చెప్పండి. 7:02 అండి, వైజాగ్లో అండి. ఉదయం అండి 7:02 ఉదయమేనండి. ప్లేస్ ఏం చెప్పారండి? వైజాగ్ అండి. వైజాగ్. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, పాపకి మేము ఇల్లు షిఫ్ట్ అయిన రోజు నుంచి అసలు ఒంట్లో బాగోట్లేదండి. అంటే అడ్వాన్స్ ప్రాబ్లమే వస్తుందండి. ఓకే. తను పాపం రోజు పీల్చుకోవడం కాదు, నోట్తో పీల్చుకుంటుందండి. పడుకోవడానికి ఇబ్బంది పడుతుంది, పాలు తాగడానికి ఇబ్బంది పడుతుంది. ఒక 6 నెలలుగా ఇలాగే సమస్య ఉన్నదండి. ఇంటి ప్రాబ్లమో తెలియట్లేదండి, పాప జాతక రీత్యా తెలియట్లేదండి. అసలుకి పాపకే కాదు, ఇంట్లో బాబుకి, బాబా డాడీకి కూడా ఇలానే వచ్చేస్తుందండి ఆరోగ్యపరంగా. అలాంటప్పుడు ఇల్లే కదమ్మా ప్రాబ్లం. ఎందుకంటే అంటే ఇల్లు చూస్తే బాగానే ఉన్నదండి, అంటే అన్ని పరంగా బాగుంది, కాకపోతే వాస్తు తెలియట్లేదండి. అదేమ్మా చెప్తుంది. ఇప్పుడు ఒక ఇంట్లోకి వచ్చినప్పుడు బ్రీతింగ్ కూడా అందట్లేదంటే అందులో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండటం వలన అందరికీ అందవు. గాలి వెలుతురు సక్కంగా వచ్చేదాన్నే వాస్తు అని చెప్తాం. కాబట్టి గాలి వెలుతురు సరిగా రాకపోతే తూర్పునే వంటగది ఉండి, ఆగ్నేయంలో వంటగది ఉండి, నైరుతిలో బెడ్రూమ్ ఉండి ఎలా ఉన్నా కూడా ఇంట్లోకి గాలి వెలుతురు రాలేదనుకో, అది ఎంత వాస్తుకున్నా కూడా అది వాస్తు నీకు పనిచేయదు. అది ఎందుకంటే గాలి వెలుతురు లోపలికి రావటమే వాస్తు. గాలి వెలుతురు చక్కగా రావాలి, చక్కగా వచ్చి బయటికి వెళ్ళాలి. అలాంటప్పుడు మాత్రమే బ్రీతింగ్ సంబంధించినంత వరకు ప్రాబ్లం అందరికీ ఉందండి. ఒకరికి ఉందంటే ఏదో ప్రాబ్లం ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి దీని గురించి చెప్పొచ్చు. ఈ జాతకరీత్యా ఈ అమ్మాయిది మూలా నక్షత్రంలో జన్మించింది పాప. 3వ పాదంలో 7.5 సంవత్సరం శనిలో ఉంది. లగ్నాధిపతి శని జాతకంలో 10వ ఇంట్లో ఉన్నాడు. ఆరోగ్య స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి బ్రీతింగ్ సంబంధమైనటువంటి ప్రాబ్లానికి గురువు అక్కడ ఉచ్చులో ఉన్నాడు. కాబట్టి ఆ స్థానాధిపతి చంద్రుడు ఇక్కడ ధనుర్రాశిలో లాభంలో పరివర్తన యోగంలో ఉన్నందువలన జాతక సంబంధంగా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అలా అని చెప్పేసి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కేతు మహాదశలో శని జరుగుతూ ఉన్నది కాబట్టి అందులో కూడా బుధుడి యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. మీరు తప్పకుండా ఈ పాపకి చిన్న పాపే కాబట్టి ప్రతిరోజు కూడా మహాగణపతిని మీరు ఆరాధన చేయండి. తప్పకుండా ఆ పాప ఆరోగ్యంతో పాటుగా ఆ పాప జాతకంలో అయితే ఎటువంటి దోషం లేదు కాబట్టి ఖచ్చితంగా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు నెల్లూరు నుంచండి కాలర్ ఉన్నారు, విశాలి గారు. విశాలి గారు మేడం, డేట్ ఆఫ్ బర్త్ 1990, ఆగస్ట్ 15 మేడం. హలో చెప్పండి. ఆగస్ట్ 15, 90 అండి. 90 మేడం, 1990. టైం ప్లేస్ చెప్పండి. 5 to 6 మేడం, నెల్లూరు. 5 to 6 ఈవినింగ్ అండి, మార్నింగా? మార్నింగ్ మేడం, మార్నింగ్. మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. గురువు గారు చెప్పండి అమ్మా. ఉద్యోగం, వివాహం ఎప్పుడు అవుతుంది? ఇక్కడ లగ్నం మీది కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం 2వ పాదం. జాతకంలో ఇక్కడ లగ్నంలో ఉచ్చస్థితిలో గురువు, శుక్రుడు, కేతువు, రవి. గురువు హంస మహాపురుష యోగంలో, అలాగే బుధుడు 2వ ఇంట్లో, 6వ ఇంట్లో శని, సప్తమ రాహు, దశమంలో కుజుడు రుచిక మహాపురుష యోగంలో, లగ్నాధిపతి చంద్రుడు లాభంలో ఉన్నటువంటి జాతకం మీది. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది, శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది జాతకరీత్యా. అయితే ఇక్కడ ఉద్యోగానికి సంబంధించినంతవరకు నీకు ఇంకా సమయం ఉందమ్మా, సమయం తీసుకుంటుంది ఉద్యోగరీత్యా. దాదాపుగా ఇంకా 1 year వరకు కూడా సమయం తీసుకునేదానికి అవకాశం ఉన్నది. కానీ ఏ అవకాశం వచ్చినా ఇంటర్వ్యూకి మాత్రం వెళ్లకుండా ఉండద్దు దయచేసి, అది వెళ్ళండి. రోహిణి నక్షత్రం 3వ పాదం, సప్తమ శని ఉన్నందువలన ఇక్కడ గోచార రీత్యా కొంత ఇబ్బంది కలుగుతుంది. వివాహం రేపు జనవరి తర్వాత మీకు వివాహ ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా వివాహం జరిగేదానికి, గురుబలం ఉండేదానికి అవకాశం ఉంటుంది.
గురుగారు మరొక కాలర్ అండి, విజయవాడ నుంచి మల్లికార్జున ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు మల్లికార్జున అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/6/1956. 25/6/1956 అండి. ఓకే అండి. టైం ప్లేస్ చెప్పండి. ఉదయం 8:45. 8:15 ఉదయం విజయవాడ. 8:45. హలో మేడం, 8:45. ఓకే అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. హలో సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నాకు లైఫ్ డౌట్ ఉంది సార్. హలో సార్. వింటున్నాను, చెప్పండి. నేను బ్యాంక్ లో పనిచేశానండి. వెరీ గుడ్. అన్ని జీరో ప్రమాణం ఉంది. ప్రస్తుతం బాగా సినిమా బాగానే ఉంది. లైఫ్ చెప్పడానికి 40 సంవత్సరాలు లైఫ్ లేదన్నారండి. ఎవరన్నారు? జాతకం తీసారు, సెల్లో శుక్రుడు ప్రాబ్లం వస్తుంది చెప్పారండి. శనిలో శుక్రుడు అంటే ఆయుష్కారకుడు అయినటువంటి వాడు. ఇక్కడ శని అందరికీ ఆయుష్కారకుడు, కానీ మీకు అష్టమాధిపతి శని కాబట్టి అందులో వ్యయంలో ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆ శుక్రుడు రవి ఇక్కడ ఉన్నందువలన ప్రమాదం వస్తుందని చెప్పడం జరుగుతూ ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇక్కడ జాతకరీత్యా శనిలో శుక్రుడిలో రాదు, కానీ శనిలో రవి ఎండింగ్లో అంటే 2022లో కొంత ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నది. ఆయుష్కి సంబంధించి అంటే ప్రమాదాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉన్నది. అంటే ఆయుష్ వెళ్ళిపోతుందని కాదు, అక్కడ మరణం అనేది సంభవిస్తుందని కాదు, అక్కడ ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని దాని అర్థం. కాబట్టి దానికి శని శుక్రుల యొక్క దశాంతర దశలు రాకముందే ఇప్పుడు మీకు శనిలో బుధుడు జరుగుతూ ఉన్నాడు, తర్వాత శనిలో కేతు, తర్వాత శనిలో శుక్రుడు, తర్వాత శనిలో రవి వస్తారనమాట. కాబట్టి శని శుక్రులు అమోఘమైనటువంటి మిత్రులు, కాబట్టి దాంట్లో మీకేమీ పెద్ద ప్రాబ్లం రాదు. శనిలో రవిలో రావటానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే అష్టమాధిపతి అయినటువంటి శని రెండవ స్థానం ఏదైతే ఉందో కుటుంబ స్థానం, ఒక్కోసారి మరణాన్ని చూసేటప్పుడు 8, 12తో పాటుగా మారక స్థానం రెండో ఇంటిని కూడా చూడవలసి వస్తుంది. ఆ స్థానాధిపతి వ్యయంలో ఉన్నందువలన తప్పకుండా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా అప్పుడు కలిగించేదానికి, అలాగే ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. దానికి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా తప్పకుండా శ్రీ సూక్తాన్ని నేర్చుకోండి. ఈ శ్రీ సూక్తాన్ని చక్కగా పారాయణం చేసుకోండి. దానివలన చివరి జీవితంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మీరు ఎంతటి అనారోగ్యం చేసినా కూడా డబ్బులు లేకపోతే అనారోగ్యాన్ని మనం బాగు చేసుకునేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు తప్పకుండా ఆ శ్రీ సూక్తము మిమ్మల్ని ఉపయోగించేదానికి అవకాశం ఉంటుంది. శ్రీ సూక్తం నేర్చుకోండి, దాంతో వెంకటేశ్వర స్వామి వారిని సేవించండి, దానివల్ల మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ అండి, మహేష్ గారు రాజేంద్ర నగర్ నుంచి. నమస్తే అండి. నమస్తే మహేష్ గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. April 3, 92 మేడం. 92. టైం ప్లేస్ చెప్పండి. శివరాంపల్లి మేడం, విలేజ్ శివరాంపల్లి. టైం వచ్చేసి మా ఎర్లీ మార్నింగ్, అంటే మా అర్ధరాత్రి 2 గంటలకు. అర్ధరాత్రి 2 గంటలకి. ఏ డిస్ట్రిక్ట్ అండి? ఏ డిస్ట్రిక్ట్ లో జన్మించారు? నల్గొండ. రంగారెడ్డి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం నా జాతకం గురించి మరి గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. సార్ నా జాతకం గురించి తెలుసుకోవాలనుకున్నాను. అలాగే నేను బీటెక్ కంప్లీట్ చేసి ఒక 3 years అవుతుంది సార్. 3 years నుంచి ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూర్ అనే రిటర్న్ అవుతున్నా, కానీ ఎక్కడ సక్సీడ్ అవుతలేను. ఏమన్నా దోషాలు ఇట్లా ఉన్నాయేమో అని. ఇక్కడ మీ జాతకరీత్యా స్వయం కృషితో చేసుకునే ఏ పనైనా మీకు కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. లగ్నంలో శని అద్భుతంగా ఉన్నాడు, శాస మహాపురుష యోగాన్ని ఇస్తాడు. దశమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో 3వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం జరిగింది. మీది మీనరాశి, ఉత్తరాభద్ర నక్షత్రం 4వ పాదం. లగ్నంలో ఉన్నటువంటి శని, లగ్నాధిపతి లగ్నంలో ఉండటం గొప్ప యోగాన్ని ఇస్తుంది. అలాగే వ్యయాధిపతి అష్టమంలో కూడా యోగాన్ని ఇస్తుంది. కేతు మహాదశ జరుగుతుంది ఇప్పుడు, అందులో శని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. తప్పకుండా రేపు ఏప్రిల్ తర్వాత ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. లేదా నువ్వు సొంతంగా ఏదైనా ఒక పనిని నీ తెలివితేటలతో ఒకటి స్టార్ట్ చేస్తే మొదటిలో నీకు కొంత కష్టం కలిగినా ఆ తర్వాత ఇది నీకు చాలా ఉపయోగకరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. 2018 వరకు మాత్రమే నీకు, జనవరి 2018 7వ తారీఖు జనవరి 2018 వరకు మాత్రమే నీకు ఇబ్బందులు కలిగేదానికి అవకాశం.
ఆ తర్వాత శుక్రదశ వస్తుంది. ఈ శుక్రుడు పరమోచ్చ స్థితిలో, అందులో పరాక్రమ స్థానంలో దశమాధిపతి అయి ఉన్నందువలన 20 సంవత్సరాల శుక్రదశ మీకు అమోఘంగా ఉండబోతుంది. గురుగారు కాలర్స్ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.